గాయస్, ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే బిర్యానీ, వెజ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఎలైచి, లవంగ మొగ్గలు. ఇవి మనం అందులో వేసుకోవడానికి కావాలి. ఆయిల్, రైస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కామన్, అది మీ అందరికీ తెలిసింది. ఓకే, ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది, అంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాం కానీ చాలు. వేసుకున్నాం కదా, ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి వదిలేసాను కుక్కర్ని. సో ఇవి డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటామండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటాం. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. మీకు తెలుసా, రైస్ ఫ్రై అయిన తర్వాత కుక్ అయితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మనకి చూడండి, అటుకులు వేస్తాం కదా, అటుకులు వేపినప్పుడు వేసిన తర్వాత ఎలా పొంగుతుందో చూడండి, అలా వస్తుంది బియ్యపు గింజ అనేది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం వెంటనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గరం మసాలా వేసేసుకొని, వాటర్ పోసేసుకొని, సాల్ట్ పోసేసుకొని మనం లిడ్ పెట్టేసుకుందాం. అయితే ఇది ముందు ఫ్రై అవ్వాలన్నమాట. కలుపుతూ ఉండండి. చూడండి, ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. ఇంకా గరం మసాలా కూడా వేసాను, కొంచెం సాల్ట్ అండ్ వాటర్. ఇప్పుడు దీనికి ఏంటంటే బిర్యానీ మనకి బాగా రావాలంటే పలుకు, అంటే ఒక మెతుకు ఇంకో మెతుకు అంటుకోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఒక గ్లాసున్నర వాటర్ మాత్రమే పోసుకోండి. 2 గ్లాసులు పోయకండి. 2 గ్లాసులు పోతే ఏమైందంటే అది ముద్ద అయిపోతుంది. అందువల్లే గ్లాసున్నర వాటర్ చొప్పున పోయండి. ఇలా ముందు ఇలా కలిపేసుకొని మసాలా వేసాక అది కొంచెం పచ్చివాసన పోయే వరకు, అంతే, అంతకు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్. అసలు రైస్ అయితే చాలా బాగా ఫ్రై అయిందన్నమాట. ఇప్పుడు వాటర్ నేను ముందే కొలుచుకొని పెట్టేసుకున్నాను. వాటర్ పోసేసుకుంటున్నాను, సాల్ట్ కూడా పోసేసాను. సాల్ట్ మీరు బిర్యానీలో సాల్ట్ ఎలా చూసుకుంటారంటే సరిపోతుందో లేదా అని మీరు ఉడికిన తర్వాత చూసుకుంటారు. ముందుగా ఇలా ఉన్నప్పుడే వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోయింది అంటే కనుక ఖచ్చితంగా బిర్యానీలో ఉప్పు సరిపోయినట్టే, ఎక్కడ కూడా మీకు మిస్ రాదు. ఇంకా ఈవెన్ పులిహోర చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా మీరు ఇంట్లో చేసుకుంటే కనుక ఆ రైస్ పెట్టేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుంటే అసలు పులిహోరలో మీరు సెపరేట్గా వేయక్కర్లేదు. తాలింపులో ఎంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసి కరెక్ట్గా 2 విజిల్స్ ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి, బిర్యానీ ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు సెకండ్ విజిల్ వస్తే ఇంక మనం ఆపేయచ్చు. ఆల్మోస్ట్ డన్. చూద్దాం, ఆ విజిల్ కూడా వచ్చేస్తే ఆపండి. చూసారండి, మొత్తం స్టీమ్ అంతా పోయింది. ఎలా వచ్చిందో చూసారండి. సార్ చూడండి, ఎంత బాగా వచ్చిందంటే మీరు పెట్టేటప్పుడు ఇలా కొంచెం కలుపుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ కూడా పైన తేలితో ఎండిపోతాయి, కింద అంతా రైస్ ఉండిపోతుంది. అలా ఉండకుండా కొంచెం ఇలా కలుపుకొని పెట్టండి.
చాలా చాలా బాగా కుక్ అయిపోతుంది. టేస్ట్ చేసి అలా అర్జెంటుగా, లేదంటే కష్టం. తినేస్తా. దీంతో చికెన్ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా అండి. మీకు ఇది చూడడానికి సింపుల్గా అనిపించవచ్చు, బట్ టేస్ట్ మాత్రం ఫ్యాబ్యులస్. ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. చాలా వేడిగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ గైస్.